తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ సంబంధించి రీసెంట్గా మనకు డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మేము ఈ టాపిక్ సంబంధించి డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. అసలు డిపార్ట్మెంటల్ టెస్ట్ అంటే ఏంటి, ఇయర్లీ ఎన్నిసార్లు కండక్ట్ చేస్తారు అండ్ దీనికోసం ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఈ వీడియో చేసిన తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి ఎస్పెషల్లీ మేము ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్లలో రీసెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది సార్. మరి మేము డిపార్ట్మెంటల్ టెస్ట్ రాయాలనుకుంటున్నాము. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ అప్లికేషన్ కానీ ఎలా ఉంటుంది, లేదా మేము ఆల్రెడీ ఎంప్లాయీసే కానీ ఇప్పటి వరకు డిపార్ట్మెంటల్ టెస్ట్ రాయలేదు, మాకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటూ డిఫరెంట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఈ వీడియోలో ఎస్పెషల్లీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేస్తున్న డిపార్ట్మెంటల్ టెస్ట్కు సంబంధించి వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వన్ టైం రిజిస్ట్రేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు దీనికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫర్దర్గా మీరు ఈ యొక్క డిపార్ట్మెంటల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా, రిజిస్ట్రేషన్లో మిస్టేక్స్ ఉంటే మోడిఫికేషన్ చేసుకోవాలనుకున్నా, అప్లికేషన్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. లేదా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, టెలిగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మేము సర్వీస్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీకు కంప్లీట్ గైడ్ లైన్స్ అయితే మేము అందించడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకు నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేశాము. దాని తర్వాత మనకు అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, లాస్ట్ డేట్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వచ్చేసి మనకు ట్వైస్ అయితే కండక్ట్ చేస్తారు ఈ యొక్క డిపార్ట్మెంటల్ టెస్ట్. ఈ ఇయర్లో ఆల్రెడీ మనకు మార్చ్లో కండక్ట్ చేశారు, మళ్ళీ కండక్ట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్లికేషన్ గురించి మీరు క్వైరీ చేసినట్లయితే అప్లికేషన్ వచ్చేసి 2 స్టెప్స్లో అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా మనం తెలుసుకుంటున్నాము. ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునే స్టూడెంట్స్ లేదా ఫస్ట్ టైం డిపార్ట్మెంటల్ టెస్ట్ రాసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ గురించి ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుంటున్నాము. అండ్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సెకండ్ స్టెప్ నుంచి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఏ విధంగా ఫిల్ చేయాలనేది మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. దాన్ని చూస్తూ మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ అయినా లేదా మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ అయినా అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనే టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనకు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఎవరికంటే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. మనం ఫ్రెష్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ సంబంధించిన కొన్ని థింగ్స్ గురించి అయితే మనకు జనరేట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ సంబంధించి మనం దేనికోసం రిజిస్ట్రేషన్ చేస్తున్నామంటే వన్ టైం రిజిస్ట్రేషన్ దట్ టు బి డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ కోసం చేస్తున్నాము. మనం న్యూ క్యాండిడేట్స్ కాబట్టి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ సంబంధించి డిపార్ట్మెంటల్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ అంటే గతంలోనే మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాశారు లేదా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారు కానీ ఎగ్జామ్ రాయలేదు అనుకుంటే మీకు ఇప్పుడు హోదా అనేది చేంజ్ అవుతుంది, మీ డిజిగ్నేషన్ అనేది చేంజ్ అవుతుంది. వెన్ కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ కానీ అప్పుడు కానీ కంపేర్ చేస్తే డిజిగ్నేషన్ చేంజ్ అయినా, మీరు వర్కింగ్ అడ్రస్ మారినా కూడా మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మాడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ని మాడిఫికేషన్ చేసుకోవడం కోసం ఇక్కడ మాడిఫై రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో గత సంవత్సరంలో చేసుకున్న వారు ఈ ఇయర్ ఖచ్చితంగా దాన్ని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ ఏ విధంగా చేయాలనేది కూడా ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మన టాపిక్ వచ్చేసి ఈ యొక్క మాడిఫికేషన్ కాదు, రిజిస్ట్రేషన్ కాదు. వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. వాటిని బట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాము. దానికోసం రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటూ అండ్ ఆ తర్వాత మనకు సంబంధించిన న్యూ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో మనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, మనకు సంబంధించిన ఆఫీస్ డీటెయిల్స్, ప్రజెంట్ మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాము ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వీటిని అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 1 by 1 ఆల్ స్టెప్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దట్ టు బి మీ రిజిస్ట్రేషన్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ సంబంధించి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో వచ్చేసి ఎంప్లాయ్ యొక్క ఐడి అయితే ఎంటర్ చేయమంటారు. మీరు ఏ సెక్టార్లో వర్క్ చేస్తున్నా కూడా తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యుండి మీరు ఏ సెక్టార్లో వర్క్ చేస్తున్నా కూడా మీకు ఒక ఎంప్లాయ్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది జాయినింగ్ టైంలో. లేదా మీ యొక్క జాయినింగ్ ఆర్డర్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ఐడి ఏదైతే ఉంటుందో ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ప్రజెంట్ ఎవరైతే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్కి రాయడం కోసం అప్లికేషన్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం అయితే ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత మీ జెండర్ ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఈ ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ మీరు ఎంటర్ చేయాలి. ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తే యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఉండాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది
కూడా యాజ్ పర్ మీ యొక్క సర్టిఫికేట్ ప్రకారం అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించి ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం ఈ యొక్క డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించిన అప్డేట్స్ రావడం కోసం ఇక్కడ క్యాండిడేట్ యొక్క క్యాండిడేట్ యొక్క మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం మై సజెషన్ వచ్చేసి మీరు డిపార్ట్మెంటల్ టెస్ట్కి రాస్తున్నారంటే ఆల్రెడీ జాబ్స్ కోసం కూడా మీరు వర్కింగ్ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చుంటారు. ఆ డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. సో మీరు మీ యొక్క ఎంప్లాయ్మెంట్ కోసం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో, మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో వాటిని యూజ్ చేసుకోండి. ఇఫ్ వాటిని మీరు ప్రజెంట్ యూజ్ చేయట్లేరు అనుకుంటే సో మీకు సంబంధించిన అప్డేట్ ఏవైతే ఉంటాయో కమ్యూనికేషన్ పర్పస్ కోసం వాటిని కూడా యూజ్ చేయొచ్చు. బట్ నా సజెషన్ మీరు ఏదైతే జాబ్ పర్పస్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అయితే యూజ్ చేయండి, మెయిల్ ఐడి కానీ, మొబైల్ నెంబర్ కానీ. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సో మనం ప్రజెంట్ ఇక్కడ అప్లికేషన్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆఫీస్ డీటెయిల్స్ అంటూ అప్లికెంట్ టైప్ అనేది మీ యొక్క టైప్ ఏదైతే ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత నాట్ ఏ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అదర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు దేనికి సంబంధించిన ఎంప్లాయీస్ అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి ఏంటంటే ఇక్కడ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. సో మీరు కూడా మీకు సంబంధించిన ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం సెలెక్ట్ చేయగానే సో ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతుంది. మీ డిపార్ట్మెంట్ ఏంటి అనేది ఎనేబుల్ అవుతుంది. పోస్ట్ ఎల్డ్కి సంబంధించి ప్రజెంట్ రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వర్కింగ్ ఆఫీస్ నేమ్ అయితే ఉంటుంది, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనేది. అండ్ ప్రజెంట్ వర్కింగ్ అడ్రస్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. దానికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, టౌన్ కానీ, అడ్రస్ కానీ అన్ని ఫిల్ చేయాలి. తర్వాత సో డిస్ట్రిక్ట్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టేట్ అనేది రాయాల్సి ఉంటుంది, మీ పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ థింగ్స్ అన్ని ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత మన స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ ఫోటో అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే ఫోటోకి సిగ్నేచర్కి రిక్వైర్డ్ సైజ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు అప్లోడ్ చేసే ఫాస్ట్ ఫోటో వచ్చేసి ఖచ్చితంగా సో ఇక్కడ అప్ టు 50 KB బిలో అయితే ఉండాలి. సింపుల్గా మీరు మీకు సంబంధించిన ఫోటో ఏదైతే ఉంటుందో 30 KB నుంచి 50 KBలోకి కన్వర్ట్ చేసి పెట్టుకోవాలి. సో మీ యొక్క ఫోటోని 30 KB to 50 KBకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఈజీగా త్రూ మొబైల్ ద్వారా ఆర్ మీరు యూజ్ చేస్తున్న డివైజెస్ ద్వారా ఈ యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేయొచ్చు. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి దెన్ సిగ్నేచర్ కోసం వచ్చినట్టయితే సిగ్నేచర్ కూడా అప్ టు 30 KB సైజ్ అయితే ఉండాలి. సో బిలో సైజ్ మనకి ఇక్కడ మళ్ళీ సెంటీమీటర్ సైజ్ కూడా ఇచ్చారు. అది కూడా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో ఇవ్వడం జరిగింది. 3.5, 4.5 అండ్ 3.5, 1.5 సెంటీమీటర్స్లో కూడా ఆ డైమెన్షన్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలని కూడా డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ ఒక వీడియోలోనే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క ఫోటోని అండ్ సిగ్నేచర్ని కన్వర్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు డౌన్లో అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ అయితే ఉంది. సో మీకు సంబంధించి హ్యావ్ యూ బీన్ డిఫర్ ఎర్లియర్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి ఒకవేళ గతంలో అయినట్టయితే ఎస్ పెట్టండి. మాది వచ్చేసి ఎటువంటిది లేదు. సో నో అయితే పెట్టేస్తున్నాము. అండ్ తర్వాత డిక్లరేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డిక్లరేషన్లో మనం టిక్ మార్క్ చేసుకొని ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇప్పటివరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ సంబంధించిన ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. బట్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి వెరిఫై చేసుకొని అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటేనే డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ మనకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయమంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మేము ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకున్న మా యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఫోటో అప్లోడ్ చేయడానికి చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క ఫోటో అండ్ రిలవెంట్ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేసే ఫోటో వచ్చేసి ఖచ్చితంగా మనకు JPG ఫార్మాట్లో ఉండాలి. సేమ్ టైం 50 KB కంటే తక్కువగా ఉండాలి. దెన్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో అది మనకు 30 KB కంటే తక్కువగా ఉండాలి. సేమ్ టైం JPG ఫార్మాట్లో అయితే ఉండాలి. సో ఇది రిక్వైర్డ్ సైజ్ కూడా మెన్షన్ చేశారు. మేము ఆల్రెడీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఫోటోని సిగ్నేచర్ని ఈజీగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. కన్వర్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇమేజ్ అయితే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత సో దాని యొక్క నేమ్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారో దాని నేమ్ డిస్ప్లే అయిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ మా యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేస్తున్నాము. దానికోసం ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క సో బాక్స్ అయితే ఎనేబుల్ అవుతుంది. దట్ టు బి మీ మొబైల్లో ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో, సిస్టంలో ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ మేము మా యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసాము. వన్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఈ విధంగా దాని యొక్క నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించిన సిగ్నేచర్ యొక్క ప్రివ్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వాటిని క్రాస్ చెక్ చేసుకోవాలి. విధంగా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. వన్స్ మనం అప్లోడ్ చేసిన తర్వాత ఫోటో సిగ్నేచర్ ఎడిట్ చేసుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు బిఫోర్ దట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ సంబంధించి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ రిలవెంట్ ఆప్షన్స్లో టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు డిక్లరేషన్ అయితే ఉంటుంది. దీంట్లో టిక్ మార్క్ చేసుకొని ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో టోటల్గా మనకు సంబంధించి ఇప్పటివరకు ఫిల్ చేసిన ఫామ్కి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి టోటల్ రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. ఎస్పెషల్లీ మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్లో వచ్చేసి మీ యొక్క ఎంప్లాయ్ ఐడి అనేది ఉంటుంది, తర్వాత క్యాండిడేట్ యొక్క నేము, ఆధార్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క మెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత మీ జెండర్, ఈ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉంటే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో తర్వాత ఆఫీస్ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటుంది. లైక్ మీరు తెలంగాణ స్టేట్లో సో మీ యొక్క డిజిగ్నేషన్ ఏంటి, ఎక్కడ వర్క్ చేస్తున్నారు, మీకు సంబంధించిన అడ్రస్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది, ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ సేమ్ టైం క్యాండిడేట్ యొక్క ఫోటో సిగ్నేచర్ కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా మనకు ఆఫీస్ డీటెయిల్స్ ఉంటాయి. ఆఫీస్ డీటెయిల్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మీ యొక్క సో అప్లికేషన్ టైప్ ఏంటి, తర్వాత మీకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఏంటి, మీరు ఏ పోస్ట్లో వర్క్ చేస్తున్నారు, ఏ ప్లేస్లో వర్క్ చేస్తున్నారు, అండ్ మీకు సంబంధించిన అడ్రస్ ఏంటి, ఆ పర్టికులర్ వర్క్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కావచ్చు, మండల్ కావచ్చు, వాట్ ఎవర్ అన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీరు అప్లోడ్ చేసిన ఫోటో సిగ్నేచర్ యొక్క ప్రివ్యూ కూడా డిస్ప్లే అవుతుంది. ఈ థింగ్స్ కూడా మీరు వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకు డౌన్లో ఒక క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే మా యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. సో ఇక్కడ ఇచ్చిన క్యాప్చా ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మేము ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాం. మీరు కూడా అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా క్యాప్చా అయితే ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మనం సబ్మిట్ పైన క్లిక్ చేయడం జరుగుతుంది. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా తెలంగాణ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ డన్ సక్సెస్ఫుల్లీ విత్ యువర్ రెఫరెన్స్ ఐడి అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే జనరేట్ అవుతుంది. సో మీ యొక్క రెఫరెన్స్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి, లేదా మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. వన్స్ ఈ విధంగా సో మనం డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ సంబంధించిన మన యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో నెక్స్ట్ మీరు డైరెక్ట్గా మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు. లేదా ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మనకి సేమ్ వెబ్సైట్లోనే మనకు మాడిఫై అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్లో కనుక మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు మాడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. సో మాడిఫికేషన్ ఏ విధంగా చేయాలి అనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఎటువంటి మిస్టేక్స్ చేసినా కూడా కరెక్షన్ చేసుకోండి. అండ్ కరెక్షన్ చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రజెంట్ మనం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకున్నాం కాబట్టి సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రింట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రింట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీకు సంబంధించిన తెలంగాణ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ సంబంధించిన రెఫరెన్స్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. సో దట్ టు బి మనకి స్క్రీన్ పైన డిస్ప్లే అయింది, మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం యూజ్ అవుతుందని చెప్పాను కదా. సో ఆ యొక్క ఐడి అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. సో మనకు సంబంధించి మన యొక్క రెఫరెన్స్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా రిజిస్ట్రేషన్కి సంబంధించిన టోటల్ అప్లికేషన్ ఫామ్ అయితే మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనం ఇప్పటివరకు ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసామో వాటికి సంబంధించిన ప్రివ్యూ అనేది క్లియర్గా మనకు డిస్ప్లే అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా స్క్రోల్ చేసినట్లయితే మనకు డౌన్లో ప్రింట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు ప్రింట్ తీసి పెట్టుకోవాలి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఇదే మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ చెప్పొచ్చు. ఎవరైతే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఒకసారి ఈ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా మళ్ళీ మీరు జాబ్కి సంబంధించి డిపార్ట్మెంటల్ టెస్ట్ రాస్తున్నట్టయితే అప్లై చేసే ముందు మళ్ళీ మీరు ఒకసారి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మాడిఫికేషన్ చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నా కానీ లేదా ఏదైనా చేంజెస్ ఉన్నా మీకు సంబంధించిన డిజిగ్నేషన్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ ఏమైనా చేంజెస్ ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, డిపార్ట్మెంటల్ టెస్ట్ కోసం అనేది కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలంగాణ ఆర్ టీఎస్పీఎస్సీకి సంబంధించి సో డిపార్ట్మెంటల్ టెస్ట్ కోసం వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుటుంబ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.